ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరో ముందడుగు వేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. రెటిక విజయవాడ ఏసీబీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఈడీకి సంబంధించి శరవేగంగా దర్యాప్తు ప్రారంభించింది. లిక్కర్ స్కామ్లో ఈడీ వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా 4 రోజుల క్రితమే లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పి విజయవాడ సిపి అలాగే సిట్ చీఫ్కి లేఖ రాసిన ఈడీ కేవలం ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఈ కేసులో A32, 33, 31కి సంబంధించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిన్న ఈ రోజు కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు A8గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ విచారణ కూడా పూర్తి చేశారు. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి A33గా గోవిందప్ప బాలాజీని కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఈ కేసులో ఈడీ శరవేగంగా దర్యాప్తు ప్రారంభించాలని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితమే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సూచన చేసింది. దాని ప్రకారం కూడా వెంటనే కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ మార్పులు చేర్పులు చేసిన పిటిషన్ని ఏసీబీ న్యాయస్థానంలో మరి తిరిగి దాఖలు చేయబోతున్నారు. రేపు ఉదయం దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు విచారించేందుకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈడీ అధికారులు సబ్ జైలుకి వెళ్ళి డైరెక్ట్గా రికార్డ్ చేసుకుంటారా, లేకపోతే విజయవాడ తీసుకెళ్తారా, లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్తారా, బాంబే తీసుకెళ్ళి రికార్డ్ చేసుకుంటారా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద చూసుకుంటే కనుక శుక్ర శనివారం లేకపోతే శనివారం ఆదివారం లోపు ఈ 2 రోజుల్లో ఒకరోజు ఈడీ అధికారులు అయితే మాత్రం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి అసలు ఏం జరిగింది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎంత కుంభకోణం జరిగింది, నిధులు ఎవరి ద్వారా మళ్లింపు జరిగినాయి అనే ఆధారాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శివ, అయితే A1 గా ఉన్నారు రాజు కేసిరెడ్డి, ఈయనను విచారించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రేపు విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. విచారణకు ఆదేశిస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి కూడా న్యాయ పరిధిలోనే జరుగుతూ ఉంది. అది కూడా ప్రజాధనం అంటే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు పక్కదారి పట్టినంటే ప్రజాధనం పక్కదారిని పట్టినప్పుడు ఖచ్చితంగా ఆ కేసు విచారణ జరిగే సమయంలో న్యాయస్థానం ఖచ్చితంగా కస్టడీకి ఇస్తుంది. అలాగే విచారణకు సంబంధించి అవకాశం ఇస్తుంది. అలాగే వాంగ్మూలానికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా విచారణకు అంటే వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి మెమో దాఖలు చేశారు. కాబట్టి ఆ మెమోకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో 11 గంటల తర్వాత విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు కూడా ఈడీకి ఖచ్చితంగా అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు అనుమతి ఇస్తారనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. ఖచ్చితంగా రేపు విచారణ జరిగితే రేపు, ఎల్లుండి విచారణ ఎల్లుండి కూడా ఖచ్చితంగా అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.